నమస్తే. గత సంవత్సరం అంటే 2024 ఆగస్టు 16న ప్రొఫెసర్ కోదండరామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరు ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో నియమితులయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా 1 ఇయర్ నిన్నటికి అట్లా. కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్సీల పైన కోదండరామ్ గారి పైన అలాగే అమీర్ అలీ ఖాన్ గారి పైన సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. తర్వాత సెప్టెంబర్ 17న మళ్ళీ హియరింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామనేది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. సో మరి ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆలోచన ఎట్లా ఉంది, రాబోయే రోజుల్లో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు బిగ్ టీవీ స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరామ్. ఇంకా మనకి ఎమ్మెల్సీ అనే పిలవాలి, ఎందుకంటే టెక్నికల్గా ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి. కోదండరామ్ గారు నమస్తే. కోదండరామ్ గారు ఇంకా నవ్వు ఎమ్మెల్సీ మీరు, రైట్? అవును అవును. సో అంటే ఎప్పటిదాకా ఎమ్మెల్సీ అంటే ఐ మీన్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా ఎట్లా ఉంటుంది? మా కోర్టు ఆర్డర్ ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏమన్నా వస్తే అప్పుడు దాన్ని బట్టి ఏమన్నా మార్పు చేర్పులు ఉంటాయా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, అప్పటి వరకు ఎమ్మెల్సీగా యథావిధిగా. ఎస్. అయితే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ దాదాపుగా 1 ఇయర్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 ఇయర్ జస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఊహించారా సుప్రీంకోర్టు నుంచి ఇటువంటి తీర్పు వస్తుంది, ఇట్లా ఎమ్మెల్సీల నియామకం రద్దు అవుతుంది అనేది? కేవలం మీరు 1 ఇయర్ మాత్రమే చట్టసభల్లో మీ ప్రస్థానం ఉంది. సో ఇది ఊహించారా ఇది జరుగుతుంది అని? అంటే కొంత సుప్రీంకోర్టులో వివాదం నడుస్తున్నది. అది ఏమవుతుందో ఏమో అనేది ముందు ఒక అనుమానం అయితే అందరికీ ఉండింది. కానీ జనరల్గా అందరికీ కలిగిన అభిప్రాయం ఏంటంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి తుది విచారణ ఎప్పుడు జరుగుతుందో ఏమో, అప్పటి వరకు అయితే ఇది టర్మ్ కొనసాగుతూ ఉంటుంది. అది వచ్చినప్పుడు కోర్టులో దాన్ని ఎదుర్కోవచ్చు అనే ఒక అంచనా ప్రభుత్వ అదే ముఖ్య ఆలోచన ఆ రకంగా ఉండింది ఆ రోజుల్లో. అట్లా నేపథ్యంలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారం. ఓకే. సో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపారు మీరు, తెలంగాణ జేఏసీ చైర్మన్గా మీరు వ్యవహరించారు. కానీ మీకు పదవి వచ్చిన తర్వాత సరే అది మిగిలిన వాళ్ళకు రాకపోవడం, దాసోజు శ్రవణ్ కావచ్చు, తర్వాత సత్యనారాయణ కావచ్చు, మాకేం తక్కువ, మాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారనేదే వాళ్ళు మెయిన్గా లేవనెత్తినటువంటి ప్రశ్న. సరే పోనీ కోదండరామే కదా, ఆయన తెలంగాణ జేఏసీని ముందు నడిపించారు కదా అన్నటువంటి ఒక ఆలోచన ఎందుకు చేయలేదనుకుంటున్నారు వాళ్ళు? ఇవన్నీ విషయాలు ఏవైనా అది రకరకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ తొవ్వ ఎంచుకున్నారు. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి మనం కూడా ఎక్కువ మాట్లాడటానికి దానిపైన మాట్లాడటానికి ఎక్కువ కాదు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. అది కోర్టు పరిధిలో ఉన్న అంశము సబ్జుడిస్ అవుతుంది కాబట్టి వ్యాఖ్యానించటం కానీ మనం దానిపైన ఏదైనా ఒక మాట విమర్శ చేయటం కానీ ఏదైనా చేయటానికి వీలు లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి దానిపైన నేను అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానిస్తే కూడా సమంజసం కాదు. అంటే కోర్టు వ్యాఖ్యానాల పట్ల, కోర్టు తీర్పు పట్ల మనం మాట్లాడట్లేదు కానీ జనరల్గా కోర్టు అంటే ఇది మధ్యంతర ఉత్తర్వులు ఇప్పటి వరకు వచ్చినాయి. ఆ ఉత్తర్వులు కూడా ఇంకా ఆర్డర్ రాలేదు. తుది విచారణ సెప్టెంబర్ 17కు చేస్తామనే మాట కోర్టు వారు అన్నారు. ఇప్పుడు ఈ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో వ్యాఖ్యానించటం సమంజసం కాదు. ఓకే, అంటే ఇది ఒక రకంగా కొంచెం మీకు ఏమన్నా అవమానకరంగా ఏమన్నా భావిస్తున్నారా? ఎందుకంటే ఇవ్వలం కూడా ఒక పదవులతో పుట్టిన వాళ్ళం కాదు, అవే మన సామాజిక జీవితంలో భాగంగా వస్తుంటాయి పోతుంటాయి. అవన్నీ దీంట్లో దాన్నే ప్రధానం చేసుకొని దాన్నే జీవితంలో ఏకైక లక్ష్యంగా చేసుకుంటే ఇబ్బంది వస్తుంది. కాబట్టి అట్లాంటి ఒక ఆలోచన అనేది నేను ఎప్పుడు కూడా దీని గురించి ఎక్కువ చేయలేదు. అది ఉంది, అదేదో కిరీటాలు వచ్చినాయి అని, కొమ్ములు వచ్చినాయి అని కూడా నేను ఎన్నడూ అనుకోలేదు. ప్రత్యేకమైనటువంటి చుట్టూ ఒక వెసులుబాటు కూడా నేను ఏర్పాటు చేసుకోలేదు. గతంలో జీవితం ఎట్లా కొనసాగిందో ఇప్పుడు కూడా అట్లాగే జీవితం కొనసాగుతున్నది. కాబట్టి అది పెద్ద దాని గురించిన ఒక చర్చ కానీ దాని గురించినటువంటి ఒక ఆలోచన కానీ లేదు. ఏదున్నా పరిణామాలు కోర్టు ఉన్నది, కోర్టు ఏది ఇస్తే దాని ప్రకారం మనం అందరం కూడా విధిగానే కోర్టు తీర్పు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అంటే మీరు చాలా సెటిల్డ్గా ఆలోచించగలుగుతారు, కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మిమ్మల్ని అమితంగా అభిమానించే వాళ్ళు ఈ తీర్పు కావచ్చు లేకపోతే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయో అవన్నీ కూడా ఇంకా ఫర్దర్గా మనకు తెలుస్తాయి. సో కొంచెం ఏమైనా నెగిటివ్ కనుక వస్తే, నిజంగా ఎమ్మెల్సీ అనేది టోటల్గా రద్దు అనే ఫైనల్ జడ్జిమెంట్ వస్తే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు
ఎక్కువ చాలా బాధపడే అవకాశం ఉంటుంది కదా సార్. మీరంటే సెటిల్డ్గా ఉండొచ్చు. ఉంటాయి కదా ఎట్లాగో మ్మ్. మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. చుట్టూ అల్లుకొని పనిచేసే అనేక మంది ఉంటారు, అనేక వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదున్నా కానీ దాని ఈ ఈ పరిణామాల మీద ఒక కోర్టు ఫైనల్ ఆర్డర్ వచ్చినాక అప్పుడు ఓకే. మనం మాట్లాడుకోవటం బెటర్. అందరితో మా మిత్రులందరికీ కూడా మాతో పాటు కలిసి పనిచేసేటువంటి వాళ్ళకి కానీ శ్రేయోభిలాషులకు కానీ చేసేది ఏంటంటే ఇంకా తుది తూర్పు రాలేదు. ఇది మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాయి. ఆ మధ్యంతర ఉత్తర్వులు ఏమొచ్చినాయి అనేది కూడా మనకు తెలియదు. ఇంకెప్పటి వరకు ఆర్డర్ కాపీ మన చేతిలో లేదు. ఓకే. ఆ మధ్యంతర ఉత్తర్వులు రానటువంటి సందర్భంలో మనం ఇంకా ఎక్కువగా దీనిపైన మాట్లాడవలసిన అవసరం లేదు, దీనిపైన స్పందించవలసిన అవసరం లేదనేదే నేను ప్రధానంగా చెప్పదలిచాను. ఓకే. అంటే మీరు మొదటి నుంచి కూడా ఎప్పుడో ఒకటే మాట చెప్తుంటారు, పదవులు అనేవి శాశ్వతం కాదు, పదవులు ఉంటేనే ప్రజలతో మమేకం అంతే అవ్వాలని కదా. కూడా ఏం లేదని చెప్తుంటారు మీరు. అవును. సో అంటే మీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సరే దీని గురించి మనం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని పెద్దగా మనం డిస్కస్ చేయము ఒకటైతే. సో రాబోయే రోజుల్లో కోదండరామ్ గారి ప్రయాణం ప్రస్థానం ఎలా ఉండబోతుంది? సో ఫలితం ఏదైనా కావచ్చు కోర్టుది, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇదివరకు ఎట్లాగైతే బతికినమో భవిష్యత్తులో కూడా అదే రకంగా జీవితం కొనసాగుతుంది. ప్రజల మధ్య ప్రజల కోసమే కొనసాగుతూ ఉంటుంది. ఏమున్నా ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిపైన గతంలో ఎట్లా పనిచేసినామో భవిష్యత్తులో కూడా అదే విధంగా అదే నిబద్ధతతో పనిచేస్తాం. దాంట్లో ఇంకా ఏ మార్పు ఉండదు. ఇది స్పష్టంగా అందరికీ కూడా నేను ఇచ్చేటువంటి హామీ. ఓకే. అంటే తెలంగాణ జన సమితికి మీరు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. మీతో మీ ఫాలోవర్స్ కావచ్చు, మీ వెంట ఉండే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కూడా తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి తెలంగాణ జన సమితి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్తోనే ప్రయాణం చేస్తుంటుందా అనుబంధంగా, లేదు టోటల్గా విలీనం కూడా జరిగే అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి చర్చ జరుగుతుంది కొంత స్థాయిలో. ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తున్నామో, ఏ విధంగా సంబంధాలు కొనసాగిస్తున్నామో భవిష్యత్తులో కూడా అదే విధంగా సంబంధాలు కొనసాగిస్తాం. దాని విషయంలో ఏ మార్పు ఉండదు. ఎందుకంటే ఒక నిరంకుశమైన పాలనను అంతమొందించి ప్రజాస్వామిక పాలన పెంపొందించుకోవటానికి, బలోపేతం చేయటానికి ఒక మార్గం కాంగ్రెస్ గెలవటమే ఒక మార్గం అని అనుకున్నాం. కాబట్టి తప్పకుండా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఆ విషయంలో ఇప్పట్లో ఒక నిర్ణయాల్లో మార్పు అయితే ఏమీ లేదు. నిర్ణయాల్లో ఒక సవరణ చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు కనబడటం లేదు. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, రాబోయే ఫైనల్ జడ్జిమెంట్ ఇవన్నీ అటుంచితే ఈ జరిగిన పరిణామం గురించి కాంగ్రెస్ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు మీతో మాట్లాడారా? సో ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, ఈ రకంగా ప్రొసీడ్ అవుదామన్నటువంటి ఒక ఓదార్పు లేదంటే అనునయంగా మాట్లాడారా మీతో? నేను ఇప్పటివరకు ఎవరితోని మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆర్డరే రాలేదు, అందులో ఏముందో కూడా మనకు తెలియదు కాబట్టి దానిపైన ఏది మాట్లాడినా అది ప్రయోజనకరం కాదు అది. కాబట్టి ఆర్డర్ కాపీ రాని, ఆర్డర్ కాపీ బహుశా రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో ఎప్పుడైనా రావచ్చు. వచ్చిన తర్వాత ఏ మేరకు ఏమన్నా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడతాం. ఎందుకంటే నిర్ణయం తీసుకునేది వాళ్ళే, ఇందులో కీలక పాత్రధారులు వాళ్ళే. దాని గురించి ఒక మాట వాళ్ళకు చెప్పవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం ఇవన్నీ చూసినాక మిత్రులతో, శ్రేయోభిలాషులతో మాట్లాడిన తర్వాత ఏం చెప్పాల్సిన అవసరం ఉంటే అది ప్రభుత్వం చెవిలో వేస్తా, తప్పకుండా చెప్తా ప్రభుత్వానికి. ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వంకి మీరు అనుబంధంగా కొనసాగుతామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మీరు ఆశించినటువంటి పరిపాలన కనిపిస్తోందా? ప్రజాపాలన అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మీరు కూడా అదే నినాదాన్ని బలోపేతం చేశారు. ఇవాళ ఆ రిజల్ట్స్, ఆ పరిపాలన ఫలితాలు ప్రజలకి చేరుతున్నాయా? ఒక మార్పు ఉంది కదండి. మునుపటి మాదిరిగా నిరంకుశత్వం లేదు, మునుపటి మాదిరిగా అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే వేధించేటువంటి పరిస్థితి లేవు. అట్లాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం కోసం ఇప్పటికెప్పుడు ఒక మార్పు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రభుత్వంతో కలిసి ఉంటాం, పనిచేస్తూ ఉంటాం. మా వంతుగా ప్రజల కోసం చేయవలసిన పనులు మేము చేస్తూనే ఉంటాం. అవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి అని నేను ఖచ్చితంగా నేను కానీ మా మిత్రులం కానీ ఇమీడియట్గా మేము అనుకున్నటువంటి మాట. ఇంకా ఏమన్నా ఉంటే అందరం కూర్చొని ఈ కార్యాచరణను ముందుకు ఎట్లా తీసుకుపోవాలనేది మాట్లాడుకుంటాం. ఓకే. సో ఒక ప్రొఫెసర్గా మీరు ఎంతోమంది విద్యార్థులకు మార్కులు వేసి ఉంటారు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి
ప్రొఫెసర్గా ఎన్ని మార్కులు ఇస్తారు? ఒక టీచర్గా చాలా విషయాల్లో చాలా వాటికి మార్కులు వేస్తూ ఉంటాం, కానీ దీని విషయంలో కొంచెం ఆ రకంగా మనం మార్కులకు మూల్యాంకనం చేయటం కుదరదు. కాకపోతే ఒకటి మాత్రం నేను చెప్పగలను, మేము అనుకున్నది ప్రధానంగా ఒక నిరంకుశ పాలన పోయి ఒక ప్రజాస్వామిక పాలన రావాలి, అది మొదటిది. ఆ విషయంలో సంపూర్ణమైన సంతృప్తి ఉంది. 100కి 70 మార్కులు వేయొచ్చు అని చెప్పి, 75 మార్కులు వేయొచ్చు అని చెప్పి, డిస్టింక్షన్ ఇవ్వచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది కాక మేము అనుకున్నది ఒక ప్రజాస్వామిక అభివృద్ధి కోసం తోడ్పడగలుగుతుంది కాంగ్రెస్ పాలన, ఒకటి ఆ దిశగా ఒక ప్రయత్నం చేస్తుంది అనేది మాకు ఒక నమ్మకం కాదు, ఒక అభిప్రాయం కూడా వాళ్ళు అంగీకరించారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ అభిప్రాయంతో కలిసి సాగుతున్నాం. ఆ విషయంలో కూడా సంపూర్ణంగా సంతృప్తికరంగా ఉంది. సో ఇప్పటికే 1.5 year కంప్లీట్ అయింది తెలంగాణ ప్రభుత్వానికి. సో మా లాస్ట్ ఒక 1 year ఎలక్షన్ తీసేస్తే ఇంకా మహా అయితే ఒక 1.5 year ఉంటుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇంకా చాలా నెరవేరలేదు అనేది వాళ్ళ బీఆర్ఎస్ చెబుతోంది. ప్రజా సమస్యల కోసం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చాలా విస్తృతంగానే ఫైట్ చేస్తుంది క్షేత్రంలో. సో ఇంకా ప్రభుత్వం నుంచి మార్చుకోవాల్సిన అంశాలు కానీ, ప్రభుత్వం నుంచి ప్రజలకు అందించాల్సినటువంటి అంశాలు కానీ, ఈ సందర్భంగా ప్రభుత్వం ఏమీ గమనించాల్సినటువంటి సమయం? ప్రభుత్వం ప్రకటించిన ఎజెండా ఏదైనా 5 ఏళ్ల క్రమంలో అమలయ్యేటువంటి ప్రోగ్రాం అది. అధికారంలోకి రాగానే వెంటనే అవన్నీ అమలవుతాయి, లైట్ స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు అన్నీ అయిపోతాయి ఆటోమేటిక్గా అనుకుంటే అది చాలా తప్పుడు అభిప్రాయం, తప్పుడు ఆలోచన. ఇది ప్రభుత్వము 5 ఏళ్ల కాలంలో చేయటానికి వాళ్ళు ముందు పెట్టుకున్నటువంటి కర్తవ్యాలు. ఈ 5 ఏళ్ల క్రమంలో పరిపూర్తి చేస్తారు, తప్పకుండా వాటిని అమలు చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీలాంటి వాళ్ళ సలహాలు ప్రభుత్వం తీసుకుంటుందా ఇప్పటికీ రెగ్యులర్గా? సమయం వచ్చినప్పుడు మేము, ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు, గత ప్రభుత్వంలో ప్రభుత్వం అంటే ఒక వ్యక్తిగా చలామణైంది. ఆ ఒక వ్యక్తి నిర్ణయించకుండా చెప్పకుండా ఏ పని కూడా జరిగేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, ఒక వ్యక్తి చేతిలో అక్కడ అన్ని కంట్రోళ్ళు, స్విచ్ కంట్రోల్లో ఉండే. ఇప్పుడు అట్లా కాదు. ఇది అనేకమైనటువంటి వ్యవస్థల, వ్యక్తుల యొక్క సమాహారం. దీంట్లో ప్రభుత్వంతో కలవటము అంటే కేవలం ముఖ్యమంత్రితోనే కానక్కర్లేదు, అది మంత్రులతో కానీ, తమ పరిధుల్లో సెక్రటరీలు కానీ, తమ పరిధుల్లో వివిధమైనటువంటి కమిషన్లు కానీ నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి మేము ఈ వ్యవసాయ కమిషన్నో తర్వాత విద్యా కమిషన్నో కలిసి చెప్పవలసిన విషయాలు చెప్తున్నాం. అవి మాత్రమే కాకుండా మంత్రులను కలుస్తున్నాం, చాలా సందర్భాల్లో సెక్రటరీలను కలిసి విషయాలు చెప్తా ఉన్నాం. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి గారిని కలవవలసి వస్తుంది అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికే వారికే ప్రత్యేకంగా విషయాలన్నీ వారికి కానీ వారి చుట్టూ ఉండే సలహాదారులకు కానీ చెప్తూ ఉన్నాం. కోదండరామ్ గారు, అర్బన్ నక్సలైట్లకి ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, అర్బన్ నక్సలైట్లని విద్యాశాఖలో తీసుకుంటున్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా చేసినటువంటి కామెంట్స్. ఈ అర్బన్ నక్సల్ అంటే ఏందో నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు. అది ఒక బ్రహ్మ పదార్థం లాగా ఉన్నది. ఎవరండి అర్బన్ నక్సల్ అంటే? సిద్ధాంత ప్రకారం నక్సలైట్లు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తారు, బాగా వెనుకబడిన ప్రాంతాలలో వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. పట్టణాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పనిచేయటం అనేది వాళ్ళ కార్యాచరణ కానే కాదు. మరి అట్లాంటప్పుడు ఈ అర్బన్ నక్సల్ అనే పదం వాడటమే ఒక రకంగా అది వాస్తవాలకు సంపూర్ణంగా విరుద్ధమైనటువంటి ఆలోచన. ఎవరిని మీరు అర్బన్ నక్సలైట్ అంటున్నారనేది స్పష్టంగా వివరించకపోతే ఏమవుతుందంటే, వాళ్ళ పార్టీ ఆలోచనలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ ముద్ర వేసి వాళ్ళని టార్గెట్ చేసే ప్రమాదం ఉంటుంది. బహుశనే అనుకోవటం ఆలోచనతోనే ఆ పదాన్ని ఉపయోగించుకుంటున్నట్టున్నారు. ఆ రకంగా ఒక పదాన్ని ఉపయోగించటం, దాన్ని టార్గెట్ చేయటానికి కొందరిని, దాన్ని ఆ పదాన్ని ఎవరైతే మేధావులుగా చెప్పబడుతున్నారో వాళ్ళనే అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేస్తున్నారా? ఎవరిని అంటున్నారో తెలియదు. విషయం ఏంటంటే ఎవరిని అంటున్నారో తెలియదు. కాబట్టి నేను చెప్పిన కదా, నక్సలైట్లు అంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తారు. నువ్వు నక్సలైట్, అర్బన్ నక్సలు అనటం వెనకాల ఉద్దేశం ఏంది? ఎవరిని అంటున్నారు? ఏ వర్గాలకు మీరు అర్బన్ నక్సల్ అనే ముద్ర వేస్తున్నారు అనేది కేవలము దాన్ని విచ్చలవిడిగా ఉపయోగించి నచ్చని వాళ్ళందరినీ కూడా వేధించటానికి ఒక పదంగా దాన్ని వాడుకోవటం చాలా అన్యాయం. అది సరియైన పద్ధతి కాదు.
మాకు ఈ రాజకీయాలు ఈ ఆలోచనలతో వ్యతిరేకత ఉంది, ఇట్లాంటి ఆలోచనల పట్ల మేము తప్పకుండా దానికి వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రకటించవచ్చు. అట్లాంటి ప్రకటన చేయండి, చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. అది సమాజానికి లాభం అవుతుంది, మీకు లాభం అవుతుంది. దానిపైన ఒక హేతుబద్ధమైన చర్చ జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇంకోటి, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది ఇంకా పూర్తిగా జరగలేదు కోదండరామ్ గారు. ఇంకా 3 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది రాష్ట్రంలో. సో దీనిపైన ఇప్పటికే స్వయంగా ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రకరకాలుగా ఆయన తన వ్యతిరేక వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. సో నాకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వరు అనేది ఒకటైతే, ఆంధ్ర కాంట్రాక్టర్లు చేతుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది అనేది కూడా కొంచెం చాలా ఫోర్స్గా, చాలా స్ట్రాంగ్గా కామెంట్స్ చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో రాజగోపాల్ రెడ్డి చేసే కామెంట్స్ ఇటు కాంగ్రెస్ పార్టీని, అంటే మీరు జనసమితిగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్తో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెడుతుంది? అవి 2 ప్రశ్నలకు కూడా పార్టీ వాళ్ళను అడిగితే ఉపయోగంగా ఉంటుంది. ఆ పార్టీ అధ్యక్షుడు దానిపైన ఇప్పటికే ఏదో వ్యాఖ్యానం చేసినట్టున్నారు. అవును. కాబట్టి నేను మాట్లాడటం సమంజసం కాదు. అంతకు మించి నేనేం చెప్పగలుగుతాను? సో అంటే మంత్రి పదవి గురించి, మంత్రి పదవి ఆయన ఆశిస్తున్నాడు, ఆయన ప్రయత్నం చేసుకుంటుంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం. ప్రభుత్వంగా ప్రజలకు అనేక హామీలు ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడినట్టుగా. సో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, కానీ 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేదు. ఆ 6 గ్యారెంటీల అమలు కోసం కోదండరామ్ ఏం ప్రయత్నం చేస్తారు, ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే అఫ్కోర్స్ 100 రోజులు దాటిన, గడువు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా చాలా వరకు కొన్ని గ్రౌండ్ కాలేటువంటి పథకాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు గవర్నమెంట్ హామీలు ఇచ్చింది. నా దృష్టిలో మాకు ఏవి ప్రధానం అనిపిస్తాయో, దేన్ని అమలు చేస్తే ఉపయోగం అనుకుంటామో ఎక్కువ వరకు వాటి మీద దృష్టి పెడతాం, వాటిని అమలు చేయాలని కోరుతాం. అవి కాక ప్రజాహితం కోరి ఇంకేమేం చేయవలసి ఉంటుందో వాటి గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ 2 విషయాలపై ఇప్పటి వరకు మేము చేస్తున్న పని ఏంటంటే, ప్రభుత్వానికి మా వంతు సూచనలను అందజేస్తున్నాం. మంత్రులకు, సెక్రటరీలకు, ముఖ్యమంత్రి గారికో కలిసి సూచనలు అందజేస్తున్నాం. సూచనలు అందజేయటం ఒక పద్ధతి. దాన్ని సాధించుకోవటానికి నిరంతరము ఒక ప్రభుత్వంతో ఈ సంప్రదింపులు కొనసాగించటం, ఇది చేయవలసి ఉంటుంది. దాంట్లో భాగంగా ఆ పని ఒకటి మేము చేస్తున్నాం. ప్రధానంగా నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కొన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పిదాలు చేసింది. వాటిపైన నిపుణుల చేత విచారణ జరిపించాలి, న్యాయ నిపుణుల చేత కూడా విచారణ జరిపించాలని మేము కోరినాం. ఆ విధంగా విద్యుత్ కొనుగోళ్ల మీద కానీ, కాళేశ్వరం మీద కానీ ఒక ఎంక్వైరీ కమిషన్లు వేసిండ్రు, దానికి బృందాలు వేసిండ్రు, టెక్నికల్ కమిటీలను కూడా వేసిండ్రు. ఈ 2 జరిగినాయి. ఇది ఒక అంశం. అదేవిధంగా మేమేం కోరుకుంటున్నామంటే, విద్యారంగం బాగుపడాలి, అందరికీ ఉచితంగా విద్య అందాల్సిన అవసరం ఉంది అని. అందులో ఏం చేయవలసి ఉంటుంది అనేది నిర్దిష్టంగా మనం ఆలోచించకుండా మాట్లాడితే లాభం లేదని చెప్పి మేము కొంతమంది యూనివర్సిటీలతో, విద్యారంగంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళం చాలా లోతుగా కూర్చొని మాట్లాడుకున్నాక ఒక నోట్ తయారు చేసి దాన్ని ముఖ్యమంత్రి గారికి నేరుగా అందజేసినాం. అందరం కలిసి ఆ రోజుల్లో అందరం కలిసి వెళ్ళి ఆయనకు నేరుగానే ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పినాం. అదేవిధంగా ఇంకా చాలా రంగాల్లో మా వంతుగా మేము చెప్పవలసినటువంటి విషయాల మీద నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాం. రకరకాల అంశాల మీద ఆర్ఎంపీ, పిఎంపీ లాంటి వ్యవస్థ పైన ప్రభుత్వము కొంత ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్ ఇచ్చి, వాళ్లకు వాళ్ళ పనులు గ్రామ స్థాయిలో వైద్యం అందటానికి ఏ మేరకు చేయవచ్చునో స్పష్టత ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అది గవర్నమెంట్తో చర్చ జరుపుతున్నాం. వాళ్ళు అధికారుల కమిటీ వేసిండ్రు, తొందరలోనే విధి విధానాలు తయారు చేస్తామని చెప్పిండ్రు. ఇట్లాంటి చాలా విషయాలపైన మేము ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాం. పౌరవేదికల పునరుద్ధరణ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ గవర్నమెంట్లో విపరీతమైన దాడుల కారణంగా ఏ సంఘం పనిచేయలేకపోయింది. అన్ని సంఘాలు కూడా కుప్పగూలిపోయినాయి. ఆ సంఘాలన్నింటి పునరుద్ధరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి అవి ఎదగటానికి మా వంతు సహకారము, మా వంతు చేయూత మేము అందజేస్తూ ఉన్నాం. ఎటువంటి సంఘాల ఐక్యత చేస్తున్నారు? చాలా, 1, 2 అని కాదు, చాలా, దాదాపు ఉద్యోగుల సంఘాల నుంచి మొదలుకుంటే, టీచర్ల సంఘాల నుంచి మొదలుకుంటే, బయట ఉన్న రకరకాల పౌరవేదికలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. ఉదాహరణకి అన్నీ కూడా కుప్పగూలిపోయినాయి ఆ ప్రభుత్వంలో. ఇవాళ వాటిని మళ్ళీ మనం కనీసం ప్రజలు తమ కష్టసుఖాలు మాట్లాడుకోవటానికి తమకంటూ ఒక వేదిక ఉండాలి కదా.
ఆ వేదికలు కావాలనేది మేము అది కూడా ఒక ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నాం. ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడుకోవటానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఇది కూడా మేము చేస్తున్నటువంటి కార్యాచరణ. ఇందాక మీరు అన్నట్టుగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ వేయడం కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కూడా కేసు నడుస్తుంది. సో ఇవన్నీ కేవలం కాలయాపనకే చేస్తుంది కానీ ప్రభుత్వం దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ తీసుకురావట్లేదు అనేది బీజేపీ నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఎంక్వైరీ జరగకుండా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవటానికి ఉండదండి. ఎంక్వైరీ చేయాల్సిందే. ఎంక్వైరీ చేయకుండా ఎట్లా చేస్తారు? కాబట్టి ఎంక్వైరీ జరపాలి. ఎంక్వైరీ జరపడానికి కమిటీలు వేయటం తప్ప ఇంకో మార్గం లేదు. గవర్నమెంట్ తనగా ఆఫీసర్లను వెళ్ళి చూసిరండి అని చెప్పొచ్చు, కానీ కొంత నిష్పక్షపాతంగా అందరికీ తమ అభిప్రాయాలు చెప్పుకోవటానికి ఒక వెసులుబాటు ఉండాలి. ఆ వెసులుబాటు ఇవ్వకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా అది సమస్యాత్మకంగా మారుతుంది. అందుకని ప్రభుత్వం అందరికీ అవకాశం ఇచ్చింది చెప్పుకోవటానికి, కమిషన్ను వేసింది, బహిరంగ విచారణ జరిగింది. విచారణ జరిగి ఒక ప్రతిపాదన, ఒక రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా మాట్లాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా చర్యలు తీసుకోవటానికి వెసులుబాటు ఉంటుంది. అందుకని అది తప్పదు. కానీ గత ప్రభుత్వాన్ని బదనం చేయడానికే, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసమే అది విద్యుత్ కమిషన్ కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంటూ హడావిడి చేస్తున్నారు. ఏదో రకంగా ప్రజల్లో మరింత పలసన చేయాలి, మరింతగా ఒక దోషులుగా చేయాలనేది లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి స్ట్రాంగ్ విమర్శ. ఆరోపణలు వచ్చినప్పుడు ఎంక్వైరీ జరగాలి కదా. ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది అదే పనిగా దానిపైన ఆరోపణలు పౌర వేదికల నుంచి, పౌర సమాజం నుంచి కూడా వచ్చినప్పుడు ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్టు అది కుంగిపోయినప్పుడు దానిపైన చర్చ, ఎంక్వైరీ జరగాలి కదా. ఎందుకు జరిగింది, ఎన్ని వేల కోట్లు. ఉదాహరణకి విపరీతంగా విద్యుత్ కొనుగోళ్ల కారణంగా ఒక ఆర్థిక భారం పడ్డది. ఆర్థిక నిర్మాణాలు కూడా సరిగ్గా జరగట్లేదు విద్యుత్ ఉత్పాదన కేంద్రాలది. మరి ఈ సమస్యల మీద ఎంక్వైరీ చేయటం తప్ప ఇంకొక మార్గం లేదు కదా. కార్ల రేసింగ్ కోసం డబ్బులు మంజూరు చేసినప్పుడు మంజూరు చేయటానికి ఉన్న పద్ధతులను పాటించకుండా వాటికి ఉల్లంఘిస్తూ పైసలు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నప్పుడు దానిపైనే ఎంక్వైరీ జరగవలసి ఉంటుంది. దేని సమస్య తీవ్రతను బట్టి ఏ స్థాయిలో ఎంక్వైరీ చేయవలసి వస్తే ఆ స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ జరుగుతున్నది, జరిగింది, కొన్ని అయిపోయినాయి, కొన్ని జరుగుతున్నాయి. కానీ అదే అంటే కనిపించని అవినీతి జరిగింది అని చెబుతున్నారు, కానీ వాటి ద్వారా వచ్చినటువంటి అవుట్కమ్, వాటి ద్వారా వచ్చినటువంటి అభివృద్ధిని ఎందుకు గుర్తించట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని చెప్తున్నారు, కానీ విద్యుత్ రంగంలో ఒక అనూహ్యమైనటువంటి ప్రగతి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా సాధించబడ్డది అనేది వాళ్ళ బీఆర్ఎస్ చెబుతుంది. అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కాళేశ్వరంతో తెలంగాణ చాలా చోట్ల కొన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలమైనది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సూచిస్తుంది కూడా. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు 3 పిల్లర్లు కుంగుబాటును పట్టుకుని అదే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కుప్పగూలినట్టుగా జనానికి ఇంప్రెషన్ కలిగే విధంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాట. ఇప్పుడు కాళేశ్వరం కుంగింది 2 పిల్లర్లే, ఏమవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద భవనం మనం ఈడ కూర్చున్నాం, ఒక పిల్లర్ కుంగితే ఏమవుతుందండి? భవనమే నిలవది. ఇప్పుడు కాళేశ్వరంలో ఏంటంటే దానికి మూలస్తంభం లాంటిది, నెట్రాడ్ లాంటిది మేడిగడ్డ ప్రాజెక్టు. ఆ మేడిగడ్డ ప్రాజెక్టు పనిచేస్తేనే, నీళ్లు నిలుపుకోగలిగితేనే అక్కడి నుంచి అన్నారం, సుందిళ్లకు నీళ్ళు వస్తాయి. అది పనిచేయకపోతే మొత్తం ప్రాజెక్టే విఫలమవుతుంది. తల లాంటి ప్రాజెక్టే అది కుప్పగూలిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు ఎట్లా పనికి వస్తుందండి? 2 పిల్లర్లు 2 కూలితే ఏమవుతుంది అంటే, 2 కూలితే కాదు, 2 కూలితే మొత్తం బిల్డింగే అది సరిగ్గా నిర్మాణం చేయలేదు. కూలడం వేరు, కుంగడం వేరు. రెండు అట్లా చేయటానికి కుదరదు కదా. తొందరపాటుగా ఏది పడితే అది ఎవరు చేయగలుగుతారండి? 2 పిల్లర్లు కుంగినయ్యి అనంటే దాని అర్థం ఏంది? నువ్వు పునాది సరిగ్గా నిర్మించలేదనేది కదా అర్థం. పునాది సరిగ్గా నిర్మించినప్పుడు ఇల్లు ఒక మూల గుంగితే ఏమవుతుంది, దాంట్లో ఉండలేమా అనంటే ఎట్లా నడుస్తుందండి? ఇది కూడా అంతే, అట్లా ఉండటానికి వీలు. దానిపైన మన ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది పీసీ ఘోష్ కమిటీ, దాని మీద విపులంగా నివేదిక ఇచ్చింది. చాలా అవకతవకలు ఏదైతే క్యాగ్ నివేదిక చెప్పిందో వాటిని వీళ్ళు కూడా సాక్ష్యాలతో రుజువు చేసినారు. మీరు వేసిన నిపుణుల కమిటీ ప్రాజెక్టు వద్దు అని అన్నారు.
అయినప్పటికీ మీరు ఏ విచారణ చేయకుండా, క్యాబినెట్లో చర్చ చేయకుండా ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులు ఎట్లా ఇచ్చిండ్రు అనే ప్రశ్న వాళ్ళు ఇవాళ చాలా సూటిగా అడుగుతున్నారు. అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఆమోదం దొరకకుండా ఆ ప్రాజెక్టుకు నిధుల కాంట్రాక్ట్లని ఎట్లా కేటాయించిండ్రు. డిజైన్ వేసుకున్నాం, డిజైన్ పూర్తి దానికి ఇంకా నిపుణుల నుంచి ఆమోదం రాలేదు. నిపుణుల నుంచి ఆమోదం రాకముందే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు మీరు ఎట్లా ఇచ్చిండ్రు, టెండర్లు ఎట్లా పిలిచిండ్రు, కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చిండ్రు అనే ప్రశ్న కూడా వాళ్ళు ఇవాళ సూటిగా అడుగుతున్నారు. మళ్ళీ ఇవాళ రంగనాయక సాగర్ నుంచి కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి జలాశయాలన్నింటి నుంచి మళ్ళీ నీళ్లు ఎత్తిపోస్తున్నటువంటి మాట వాస్తవం కదా ప్రభుత్వం? ఇప్పుడు ఒరిజినల్ డిజైన్ ప్రకారం ఏ రిజర్వాయర్లు ఉన్నాయో కొంత సైజ్ పెంచవచ్చు, కుదించవచ్చు, దాన్ని పక్కన పెడితే అవన్నింటికి నీళ్ళు వచ్చేది మిడ్ మానేర్ నుంచి. మిడ్ మానేర్కు నీళ్లు రావాల్సింది పైన ఎల్లంపల్లి నుంచి, ఎల్లంపల్లికి నీళ్లు రావాల్సింది మేడిగడ్డ నుంచి. మేడిగడ్డ కుంగిపోయింది, మొత్తం మేడిగడ్డ మీదనే దాన్ని పూర్తయిన తర్వాత 18లో ఎప్పుడో పూర్తయింది. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు సుమారుగా మేడిగడ్డ నుంచి ఆయన ఆయకట్టు 50,000 ఎకరాలే. నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 50,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చుడు, ఇది ఎంతటి విచిత్రం అండి! అంతకంటే పెద్ద విచిత్రం మరొకటి లేదు. అంటే ఎకరానికి దాదాపు ఎంత ఖర్చు అయిందో మీరు ఇక దాన్ని బట్టి మీరు లెక్కేయండి. ఈ 50,000 ఎకరాలకు కూడా ఆడ నుంచి నీళ్లు రాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మధ్యమానేరు నుంచి వచ్చినాయి, ఎగువ ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చినాయి. నీళ్ళు వస్తే ఇంకేమన్నా ఎల్లంపల్లిలో మిగిలి ఉంటే ఆ ఎల్లంపల్లికి వచ్చిన వరద నుంచి నీళ్ళు వస్తున్నాయి. మరి నువ్వు 1,00,000 కోట్లు దేనికోసం ఖర్చు పెట్టినట్టు? ఇవన్నింటికి కావలసిన నీళ్ళు ఇవాళ మనం అనుకుందాం ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయని. మరి ఎల్లంపల్లి నుంచి ఈ నీళ్లు తీసుకొచ్చే ఆ వెసులుబాటు ఉన్నప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు కట్టినట్టు? మరి వాటి పాత్ర ఏంది? ఇవాళ మీరు 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్టు దానికి వివరణ అయితే కావాలి కదా. ఇవాళ దాన్ని మీరు చెప్తున్న దాని ప్రకారమే ఆ 1,00,000 కోట్లు అనేది నిరర్ధకంగా ఖర్చు అయిందనేది మనకి ఇవాళ అర్థమైపోతున్నది చాలా స్పష్టంగా. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం జరగలేదా? జరగలేదండి, ఎటువంటి ప్రయోజనం జరగలేదు. దాని ఫలితంగా జరిగింది ఏంటంటే రాష్ట్రం 1,00,000 కోట్ల అప్పుని తినేసుకున్నది, అంతకుమించి జరిగింది లేదు. అది కూడా 10-11% వడ్డీకి తెచ్చినటువంటి అప్పు. అది రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 12,000 కోట్లు మనం ఈ అప్పు కట్టవలసినటువంటి పరిస్థితి తలెత్తింది. అంటే ఈ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేకుండానే అంత పెద్ద ప్రాజెక్టును ఏ ప్రభుత్వమైనా ఎందుకు మొదలు పెడుతుంది? మరి అదే కదా ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న. నువ్వు ప్రాజెక్టుకు తుదినివే అనుమతులు రాలేదు, సిడబ్ల్యూసి దానికి క్లియరెన్స్లు ఇవ్వలేదు. సిడబ్ల్యూసి ఏమో కొన్ని సైటు మార్చమని చెప్పిండ్రు, కానీ సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధం లేకుండా ఇష్టానుసారంగా దానికి సంబంధించిన సైటు మార్చి నిర్మాణానికి కాంట్రాక్టర్లను, టెండర్లను పిలిచిండ్రు. ఇలా చాలా సూటిగా ఘోష్ కమిటీ నివేదికలో వచ్చింది ఏంటంటే ఈ టెండర్లను పూర్తిగా మధ్యంతరంగా ఈ డిజైన్లన్నింటినీ మార్చినప్పుడు దానికి అప్రూవల్ ఎందుకు తెచ్చుకోలేదనే మాట కూడా వాళ్ళు అడుగుతున్నారు. డిజైన్ మార్చుతున్నప్పుడు, లొకేషన్ మారుతున్నప్పుడు అంటే దాని స్థానం మారింది. ఒక దగ్గర కట్టాలనుకున్నారు, 2.5 కిలోమీటర్లు ఎగువన దాన్ని కట్టిండ్రు. నువ్వు 2.5 కిలోమీటర్లు ఎగువన దాన్ని కట్టినప్పుడు ఈ 2.5 కిలోమీటర్లు ఎగువకు మారినాక ఆ స్థలం అనువైందా కాదా అనేది భూభౌతిక పరీక్షలు చేయాలి కదా. దానికి బోరింగ్ వేయాలి. మామూలుగా బ్రిడ్జ్ కడితేనే 100 సార్లు బోరింగ్ వేసి శాంపుల్ తీసి టెస్ట్ చేస్తారు. అటువంటిది ఏం టెస్ట్ చేయకుండా మీరు దాన్ని సైట్ ఎట్లా మార్చిండ్రు, అనుమతులు ఎట్లా ఇచ్చిండ్రు అనే ప్రశ్నలు వేసిండ్రు. ఎవరు కారణం దానికి ఇప్పటి వరకు కూడా ఏమీ స్పష్టమైనటువంటి సమాధానం అనేది కమిషన్కు దొరకలేదు. సో అంటే ఏదో రకంగా ఏదో ఇష్యూలో ఏదో కేసులో అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, మాజీ మంత్రి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, జైల్లో వేయాలి అనేది ఆ ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోంది అనేది బీఆర్ఎస్ చెప్తోంది. బీఆర్ఎస్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు చెప్పేటువంటి మాట ఇది. అధికార దుర్వినియోగం జరిగినప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం లేదు. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే మొత్తము అధికారం, ప్రభుత్వం తన అధికారాన్ని చట్టానికి లోబడి చెలాయించాలి. ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించినప్పుడు అట్లాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు చర్యలు తీసుకోవాలి. దాంట్లో అది అవసరం. ఆ చర్యలు తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇక ఇష్టానుసారంగా ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం అనే అలవాటుగా అది మారేటువంటి ప్రమాదం ఉంది.
అందుకని చర్యలు తీసుకోవాలి. ఇంత పబ్లిక్ సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు, ఇంత ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం అయినప్పుడు దాన్ని ఆపవలసిన బాధ్యత ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళది. రైట్. ఆ అధికారంలో ఉన్న వాళ్ళ చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోకపోతే ఈ తప్పులు ఇట్లనే కొనసాగుతుంటాయి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీరు గమనిస్తూ ఉంటుంటారు. ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత. సో కవిత బీఆర్ఎస్కి దాదాపు పూర్తిగా కనెక్టివిటీ దాదాపుగా తెగిపోయింది అనేది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో వాటిపైన మీరు రియాక్షన్ ఏంటి? ఐ మీన్ అంటే సరే బీఆర్ఎస్ పార్టీ జరుగుతున్న పరిణామాలకి మీకు సంబంధం లేకపోయినా కూడా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఎట్లా గమనిస్తున్నారు మీరు? అంటే ఒక వ్యక్తి చేతుల్లో అధికారాన్ని పెట్టుకొని ఇష్టానుసారంగా దాన్ని చెలాయించటం మొదలు పెడితే ఏమవుతుందంటే ఇంకా ఆ అధికారం కోసం అందరూ ఒక పాకులాట ఘర్షణ అనేది అనివార్యంగా సాగుతూ ఉంటాయి. అది విపరీతమైన అధికారం, సంపూర్ణమైన అధికారం. మళ్ళీ ఏదో కమిటీలో మాట్లాడుకోవటాలు ఇట్లాంటివి ఏవీ ఉండవు. తమకు తోచినట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ నిర్ణయాల వల్ల ప్రయోజనం, వ్యక్తిగతమైన ప్రయోజనం పొందటానికి వెసులుబాటు ఉంది అని ఈ ఎంక్వైరీ కమిషన్లతో మనకు బయటపడతా ఉన్నది. అట్లాంటి సన్నివేశం ఉన్నప్పుడు, చర్చల్లో అందరికీ భాగస్వామ్యం అనేది లేనప్పుడు, ఒక వ్యక్తి ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు సహజంగానే అంతర్గతంగా ఘర్షణ ఉంటుంది. తమకు ఏదో ఒక మేరకు ఇందులో కొంత వాటా దొరుకుతుంది అనుకున్నప్పుడేమో పడి ఉంటారు. ఈ వాటా కూడా మనకు దక్కదు అనుకున్నటువంటి రోజు ఎవరైనా ఘర్షణ పడి బయటికి పోతుంది. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను దూరం పెడుతుందా, లేదా కవితనే బీఆర్ఎస్కి దూరంగా ఉంటుందా? అదే అధికారం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. అది ఆ పార్టీ స్వభావరీత్యా అది అనివార్యమైపోతుంది ఆ పార్టీలో. ఇవాళ నేను అనుకోవటము అందులో ఒక వాటాదారుగా ఆమె కూడా రావాలని కోరుకుంటున్నారు. కానీ ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ లేదంటే విమర్శలు, ఆ లెటర్ బహిరంగపరిచిన దాంట్లో ఉన్నటువంటి అంశం ప్రధానంగా ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతోంది, బీజేపీతో పొత్త లేదంటే బీజేపీలో విలీనం అనేది. సో బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ఖండించింది కవిత చేసినటువంటి ఆ కామెంట్స్ను కూడా. కానీ నిజంగా పరిస్థితి అట్లా కనపడుతుందా? బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో కలవాల్సినటువంటి అవసరం ఏముంది? బీఆర్ఎస్కి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నారు, ఒకసారి మొత్తం ఉద్యమ పార్టీగా ఉంది. బీఆర్ఎస్కు ఆ అవసరం ఏముంది జనరల్గా? అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సంపూర్ణంగా బీజేపీని సమర్థించింది. ఎందుకు సమర్థించిందంటే ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంతో ఉండే సన్నిహితమైన సంబంధాలను కాపాడుకోగలిగితే తాము రాష్ట్రంలో రావాల్సిన వనరులను సాధించుకోవటంలో కానీ, కావలసిన విధానాలకు మద్దతును పొందటానికి కానీ ఉపయోగపడుతుందని భావించారు. అదే రకంగా ఇవాళ కూడా ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీతో దగ్గరగా ఉంటే ఇక్కడ ఉన్న ఏదన్నా కేసులు వచ్చినా ఇంకొకటి వచ్చినా తట్టుకోవటానికి ఉపయోగపడుతుందనే ఆలోచన ఉండవచ్చు. బీజేపీకి ఉన్న కొన్ని ఓట్లు కూడా కలిస్తే దాంతో మనం గెలవగలము, మళ్ళీ అధికారంలోకి రాగలమనే ఆలోచన అయినా ఉండవచ్చు. ఇందులో ఏ ఆలోచనతోనైనా బీఆర్ఎస్ బీజేపీ గురించి ఆలోచించటానికి, కొంత సాన్నిధ్యాన్ని పెంపొందించుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తుంది కదా. అది సహజసిద్ధంగా జరిగేటువంటి పరిణామం. ఎట్లాగూ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీకి అయితే పొత్తు కుదరదు. అవి 2 జాతీయ స్థాయిలో ఘర్షణ పడుతున్నటువంటి సంస్థలు. ఈ ఘర్షణ పడుతున్నటువంటి సంస్థల మధ్య ఉన్న వైరుధ్యాన్నైనా తాము ఏదో ఒక మేరకు ఉపయోగించుకోగలిగితే తమ మీద వస్తున్నటువంటి అభియోగాల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుందని కూడా భావించవచ్చు బీఆర్ఎస్. కనుక ఏ కోణం నుంచి చూసినా కొంత సాన్నిధ్యాన్ని కాపాడుకునే, ఆ సంబంధాలను కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తూనే ఉంటాయి. ఓకే, మరొకటి ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కూడా కవిత ధర్నా చేశారు. అదొకటైతే మొన్న మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అంతా, ముఖ్యమంత్రి సహా అందరూ ఢిల్లీలో ధర్నా చేశారు. నిజంగా 42% బీసీ రిజర్వేషన్ అనేది మరి సాధించే ప్రయత్నం ఇంకా గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? బీజేపీ ఒప్పుకుంటుందా? ఒకవేళ ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి? బీజేపీ ఈ 42% రిజర్వేషన్లను అంగీకరించటం వల్ల రాజకీయాలకు ఉన్న పునాది విస్తరిస్తుంది, బలపడతారు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు భాగమవుతారు, విధాన నిర్ణయంలో భాగమవుతారు. ఎంతమంది భాగమైతే అంత లాభం కదా. అందరి ప్రయోజనాలు కూడా నిర్ణయాలు చేసేటప్పుడు అవన్నీ కూడా దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకు తెలియని విషయం కాదు. ఇది ఓట్లు ఉన్నాయి వీళ్ళవి, ఇవి మనకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడతాయి.
నిర్ణయాలు చేసేటప్పుడు. ఓకే. కాబట్టి ఆ భాగస్వామ్యం ఎంత పెరిగితే అంత మంచిది, ప్రతి సమాజానికి మంచిది, భారతదేశ పురోగతికి మంచిది. ఆ వర్గాలకు భాగస్వామ్యం కల్పించటం అనేది ఇవాళ ప్రజాస్వామ్య సమాజాలలో అది ప్రాథమికమైనటువంటి సూత్రం అది. కాబట్టి దాని విషయంలో నేను అనుకోవటము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ సమంజసమైందే. కేంద్రం దాన్ని అంగీకరించి రక్షణ కల్పించడానికి నిర్ణయాలు కానీ తీసుకోవాలి. మేము ఇక్కడ రాష్ట్రంలో చేయాల్సింది చేశాము, తర్వాత ఢిల్లీ లెవెల్లో కూడా ప్రెజర్ చేశాము అన్న ఇంప్రెషన్ మాత్రమే బీసీ వర్గాలకు ఇచ్చే ప్రయత్నమే, తర్వాత ఒకవేళ కాకపోతే కేంద్రం పైన నెట్టేసే ప్రయత్నం మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అనేది ఒక విమర్శ వస్తుంది. సో ఆ విమర్శకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పే అవకాశం ఉంది? ఆ విమర్శ ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు, చట్టం చేసిండ్రు, కేంద్రానికి నివేదించిండ్రు, కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవటానికి రాజకీయపరమైన ఒత్తిడి పెట్టిండ్రు. అంతకుమించి ప్రజాస్వామ్యంలో ఇంకొక మార్గం ఏం లేదు కదా, కత్తులు దూసే అవకాశం అయితే లేదు కదా. న్యాయమైన మార్గము, చట్టంగా అంగీకరించిన మార్గంలో పోయినరు, దానికి అంతకుమించి ఇంకో చేసే ఆ వెసులుబాటు లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆలోచించుకోవాల్సిన విషయం. వీలైనంత వరకు అవకాశాలను విస్తరించే ప్రయత్నం అయితే తన పరిధిలో తాను ఎట్లా చేస్తుంది అనేది కాంగ్రెస్ ముందు బాధ్యత ఉంది. మాకు వచ్చిన సలహాలు కూడా మేము తప్పకుండా పార్టీకి మేము అందజేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే, ఒక కులగణన జరిగింది, సామాజిక ఆర్థిక సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం ఎవరు వెనుకబడి ఉన్నారు, ఏ స్థాయిలో వెనుకబడి ఉన్నారు అనేది కూడా ఒక అంచనా ఉంది. దానిపైన ఈ మధ్యనే కమిటీ అధ్యయనం చేసి కొన్ని సూచనలు కూడా చేసింది. ఆ సూచనల ప్రకారం మనం అభివృద్ధిలో వాళ్ళను వాటాదారులుగా చేసే ప్రయత్నం చేయాలి. ఇది రెండవది. ఈ రెండు కూడా ప్రభుత్వం కనుక చేయగలిగితే బీసీ వర్గాలకు న్యాయం జరగటం అనేది ఒక భాగం అయితే, మొత్తంగానే తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు కూడా వాటాదారులు అవుతారు. వాళ్ళు వాటాదారులు అయినప్పుడు ఈ రాష్ట్ర రాజకీయ సామాజిక సుస్థిరత అనేది పెరుగుతుంది. నా దృష్టిలో అది అవసరమని నేను అవసరము, అది ప్రజాస్వామ్యంలో జరగవలసినటువంటి ప్రక్రియ. అంటే మీరు పౌర హక్కుల నేతగా ఎన్నో ఉద్యమాలు చేశారు, తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఎన్నో ఉద్యమాలు ముందు నడిపించారు. సో ఇప్పుడు బీసీలకు కూడా మీరు నేరుగా తెలంగాణ జన సమితి నుంచి యాజ్ ఏ ప్రెసిడెంట్గా, లేదంటే కోదండరామ్గా మీరు ఒక ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే ఇంకా మరింత శక్తి చేకూరదా బీసీలకి? తప్పకుండా. మేము కూడా ఆ ఆలోచనతోనే ఉన్నాం. ఇదివరకే ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టిండ్రు పార్టీ తరఫు నుంచి. మేము ఇంకా దీనిపైనే ఇంకేదన్నా ఆలోచించుకుందామని ఈ 2-3 రోజుల్లో మాకు ముఖ్య నాయకులందరం కూర్చొని దానిపైన కూడా నిర్ణయం చేస్తాం, దానిపైన కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. రైట్. ఇంకోటి కోదండరామ్ గారు, రాహుల్ గాంధీ గారు మొన్న మాట్లాడుతూ మొత్తం అంతా చూపించారు, పలానా రాష్ట్రాల్లో ఇట్లా ఎన్నికలు మొత్తం ఇట్లా అక్రమంగా జరిగాయి, అవకతవకలు జరిగాయి, ఓటు చోరీ జరిగింది అనేది. లోక్సభ ఎన్నికల్లో, తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విపరీతంగా ఓట్ల చోరీ జరిగింది అనేది రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణ. వారు సాక్ష్యాలతో దాన్ని బయట పెట్టారు. ఇదివరకంటే మామూలుగా మాట్లాడేది. వారు ఏం చేసిండ్రంటే, ఈసారి ఒక పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, ఎవరెవరు ఓట్లు పోయినాయి, ఎందుకు పోయినాయి అనేది వాళ్ళు సర్వే చేసి దాని వాస్తవాలను బయటికి తెచ్చి దీనివల్ల ఒక రిజల్ట్ మారిపోయింది. ఎన్నికల కమిషన్ నిర్దిష్టమైన సమాధానం చెప్పాలి. మీరు అఫిడవిట్ వేయండి అని అడుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేయటం కంటే, ఎన్నికల కమిషన్ నిర్దిష్టంగా ఆ ఆరోపణల మీద ఎంక్వైరీ చేయాలి, తప్పుకు బాధ్యులు ఎవరో వాళ్ళని శిక్షించాలి, ఆ తప్పులు పునరావృతం కాకుండా సరిచేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండవది, బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ దాని రివ్యూ జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, సర్ అని అంటున్నారు దాన్ని. ఇది సమీక్షలో ఏం చేస్తున్నారంటే, ఓటర్ ఐడి కార్డును కానీ లేకపోతే ఆధార్ కార్డును కానీ గుర్తింపు కార్డుగా స్వీకరించకుండా ఏమడుగుతున్నారు వాళ్ళు, ఈ వేరే 11 రకాల లెటర్లు అడుగుతున్నారు. కొందరికి భూమి ఉండదు, భూమికి సంబంధించిన పత్రాలు సాక్ష్యంగా చూపించటం కుదరదు, ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల సుమారు 65 నుంచి 70 లక్షల మంది ఎగిరిపోయినారు. ఎగిరిపోతున్న వాళ్ళందరి కూడా మీరు లెక్కలు ఆ గ్రామాల్లో పెట్టి నీ పేరు లేదయ్యా, ఈ కారణం చేత తీసినామని చెప్పండి. వాళ్ళని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఆధార్ కార్డును కూడా అంగీకరించి, ఒక గుర్తింపు కార్డుగా అంగీకరించి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆదేశం జారీ చేసింది.
మరి ఈ ఆదేశాల ప్రకారం ఇప్పుడు అమలు చేయమని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. బీహార్లో ఉన్న రాజకీయ పక్షాలు కూడా తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నాయి. కాబట్టి 65 నుంచి 70 లక్షల మంది ఓటర్లు ఎగిరిపోతే ఓట్లు రిజల్ట్ మీద ఎంత ప్రభావం ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించాలి. చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. రెండోది చాలా కీలకం. నేను అక్కడ పనిచేస్తున్న మిత్రులను అడిగిన యోగేంద్ర యాదవ్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడినా. వారు అంటున్న పెద్ద అభియోగం ఏంటంటే పేద ప్రజలే ప్రధానంగా ఇందులో ఎగిరిపోతున్నారు. అంటే పేద ప్రజలందరినీ ఓట్ల నుంచి దూరం చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళకే ఓటు హక్కు అవసరం, పౌరులుగా బతకటానికి, ఇజ్జత్తో జీవించడానికి కీలకమది. అట్లాంటి వర్గాలకే ఇవాళ ఓటు హక్కు లేకుండా చేస్తే వాళ్ళని రేపు భారతదేశం ప్రజాస్వామ్యంలో భాగం కాకుండా చేస్తే అంతకంటే పెద్ద అన్యాయం మరొకటి లేదు. ఇది ఉనికి ఉల్లెళ్ళు అంటారు కదా, నేను చచ్చిపోయినా నేను ఉన్నా కదా నాకెందుకు ఇస్తలే ఓటు అని. కాబట్టి ఆ రకంగా ఓటు హక్కును నిరాకరించటం అంటే అభివృద్ధిలో వాళ్లకు వాటాను కూడా నిరాకరించటమే. ఈ అభివృద్ధిలో వాటాను కూడా నిరాకరించటం అంటే ఉన్న అసమానతలను తీవ్రతరం చేయటం తప్ప మరొకటి కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను చూపుతుంది దీర్ఘకాలికంగా. అందుకని మనం గట్టిగా వ్యతిరేకించవలసిందే అనేది ఇవాళ వాళ్ళు ఒక సంకల్పంతో నిలబడి దాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ మీటింగులు పెడదామని నిర్ణయించుకున్నాం. దీన్ని జరుగుతున్న అన్యాయాన్ని మనం ఇక్కడ ప్రజలకు వివరించకపోతే రేపు మన దగ్గర కూడా ఇట్లాంటి ఎన్నికల లిస్టు, ఓటర్ల లిస్టు రేపు సరిచేసేటప్పుడు మన దగ్గర కూడా అట్లాంటి సమస్యలు తలెత్తకుండా మనం కూడా ప్రజలను జాగ్రత్త పరిచే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇంకోటి కోదండరామ్ గారు, గత కొద్ది రోజులుగా ఒక స్లోగన్ వినిపిస్తుంది, మార్వాడి గో బ్యాక్. సో ఈ స్లోగన్ మీరు ఎట్లా చూస్తున్నారు? చట్టపరంగా ఏంటంటే ఎవరెక్కడైనా వచ్చి ఉండవచ్చు, మనం వెళ్ళముగొట్టడానికి వీల్లేదు. కానీ స్థానికంగా ఉండే అవకాశాలు స్థానిక ప్రజలు ఉపయోగించుకోవటానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. 2 రకాల చర్యలకు అవకాశం ఉంటుంది. ఒకటేంటంటే ప్రభుత్వము స్థానికంగా ప్రైవేట్ రంగంలో కూడా స్థానికులకే అవకాశం ఇవ్వండి అని, 1% దాకా స్థానికులకు అవకాశం ఇవ్వండి అని ఆర్డర్ జారీ చేయొచ్చు. ఇట్లాంటివి చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. మన దగ్గర కూడా వాటిని తేవలసిన అవసరం ఉంది. సో అంటే మరింత ఈ డిమాండ్ బలపడే అవకాశం ఉందా? ఈ స్లోగన్ మరింత బలపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మార్వాడి గో బ్యాక్ అంటే ఒకరిని చూసే ఒకళ్ళు ఇట్లా మరింతగా ఒక ఉద్యమం రూపం తీసుకునే అవకాశాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది ఆ రూపం తీసుకోకుండా ఉండాలంటే ఈ స్థానికులకు ఉపాధి అవకాశాల్లో కొంత వాళ్లకు స్థానం కల్పిస్తూ కొంత రిజర్వేషన్ వాళ్లకు అది ఆ స్థానికులకే ఇవ్వాలి. అది మనం ప్రభుత్వం చేయవలసిన మొదటి పని అయితే, రెండవది స్థానికులకు శిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. కంపెనీలు కానీ మరొకటి కానీ స్థానికులు పెట్టుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలను సహాయాన్ని అందించాలి. అంటే మీరు ఇక్కడ ఉత్పత్తి చేస్తే మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తామని వాళ్ళకు కొంత ప్రోత్సాహకాలను అందజేయవచ్చు. ఇవన్నీ కనుక చేయగలిగితే తప్పకుండా ఒక వెసులుబాటు దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని వర్గాలకు ఏమవుతుందంటే అధికారంతో సంబంధాలు ఉంటాయి, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా సంబంధాలు ఉంటాయి, వాళ్ళు ప్రయోజనం పొందుతారు. కానీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ అవకాశం కల్పించాల్సింది ఇక్కడ ప్రభుత్వాలే. కాబట్టి ఆ ప్రయోజనాలను పొందటానికి ప్రభుత్వం వాళ్ళకు కొంత ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వాలి. అంతే. అట్లా చేస్తే ఏమవుతుందంటే స్థానికులకు మేము న్యాయంగా మా వంతు వాటా మేము పొందగలుగుతున్నామనే విశ్వాసాన్ని కల్పించగలిగితే ఈ వైరుధ్యాలు సమసిపోతాయి. లేకపోతే వైరుధ్యాలు పెరిగితే అది మంచిది కాదు కదా. రైట్. ఓకే, ఇంకోటి చివరిగా కోదండరామ్ గారు, ఇప్పుడు తెలంగాణ జనసమితి మీరు స్థాపించారు. కానీ ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు రెగ్యులర్ ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్లో అంత యాక్టివ్గా జనసమితి తెలంగాణ జనసమితి ఒక పాత్ర పోషిస్తుందా లేదని మీరు చెప్పాలి. లేదు, అసలు ఉన్న దానికంటే కూడా ఎక్కువగా యాక్టివ్గా చేయొచ్చు, కానీ పెద్దగా దాని యాక్టివిటీస్ ఎక్కువగా కోదండరామ్ గారు చేయలేకపోతున్నారు మీన్స్ దానిపైన ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది కారణం ఏంటి? ఇంకా కొంత ఇప్పుడు ఇది ఒకటి కొత్త అనుభవం. ఇది మనం కోరుకున్న పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లా పనిచేయాలనేది కొత్త అనుభవం. ఇది ఒకటి. ఆ అనుభవం నుంచి మేము చాలా నేర్చుకోవాల్సి ఉంది. మేము ఈ సంవత్సరం పాటు మేము జరిగిన కార్యకలాపాలను సమీక్షించుకుంటే ఏం సాధించగలిగినాం, ఇంకేం చేయవలసి ఉంటుంది అనేది ఒక అర్థమవుతుంది. రెండోది ఏంటంటే
అధికారంలోని పార్టీని సమర్థిస్తున్నప్పుడు మన కార్యక్రమాలు ఆగవలసిన అవసరమేం లేదు. మనం కూడా చాలా విషయాలు ప్రజల కోసం చేయవచ్చు. ఆ రెండోది మేము కొంత డీలాబడ్డటువంటి మాట వాస్తవమే. దాన్ని మీద కూడా మేము కొంత దృష్టి పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాము. అది కూడా మేము సో అంటే నాయకత్వాన్ని మరింతగా మీరు మొత్తం అన్ని జిల్లాల వ్యాప్తంగా పటిష్టం చేయగలిగితే సరే రేపు పొద్దున ఇంకా మీకు బార్గెనింగ్ కెపాసిటీ ఇంకా మరింతగా పెంచుకోవచ్చు కదా. కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల్లో కన్స్ట్రక్టివ్ వర్క్ మీద దృష్టి పెట్టొచ్చని గాంధీ గారి సూచన. ప్రతిసారి రాజకీయ కార్యకలాపాలే కానక్కర్లేదు, కన్స్ట్రక్టివ్ వర్క్ ద్వారా కూడా ప్రజల దగ్గరికి కావచ్చు అని. అట్లాంటి ఒక ప్రయత్నాల మీద మనం సోషలిస్టులు చేసేది ఈ పని మనం చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని కూడా నేను అనుకుంటున్నా. ఈ మూడో అంశం మీద చాలా లోతుగా కొంత ఆలోచన చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. సో కమింగ్ డేస్లో ఇక సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏదైనా కూడా ప్రజలతో అయితే కోదండరాం ముందుకు వెళ్తూనే ఉంటారు. అంతే కదా. ఇప్పుడు వాటితో భూమి మీదకి ఇవ్వలం రాలేదు కీర్తి కిరీటాలతో. రేపు పోయేటప్పుడు కూడా అవి మన వెంట వచ్చేటివి కావవి. ఈ భూమి మీద ఉన్నంతకాలం కాళోజీ గారు అన్నప్పుడు చావు పుట్టుక మధ్య నీ బాధ్యతను నెరవేర్చు అని. ఆ రకంగా మన బాధ్యత మనం నెరవేర్చవలసిన అవసరం ఉంది. తను నిత్యం ప్రజలతోనే ఉంటాను, ప్రజల సమస్యల పరిష్కారం దిశగానే తాను దృష్టి సారిస్తానని చెప్తున్నారు ప్రొఫెసర్ కోదండరాం గారు. సో తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్గానే వ్యవహరించారు. సో ఆ అనుభవంతో ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణ జనసమితిని మరికొంత యాక్టివ్గా చేసేటువంటి ఆలోచన కూడా చేస్తానని చెబుతున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో తమ సొంతంగా కొంత కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్తున్నారు ప్రొఫెసర్ కోదండరాం. థ్యాంక్ యూ సో మచ్ కోదండరాం గారు. సో ఇది తెలంగాణ జేఏసీ చైర్మన్, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.